హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. అయితే ఈరోజు మనం ఫస్ట్ 15 మార్క్స్ క్వశ్చన్కి ప్రిపేర్ అవుతున్నాం. ఈ 15 మార్క్స్ క్వశ్చన్ అంటే ఏంటిది? క్వశ్చన్ ఏంటిది? ఫస్ట్, వాట్ ఈస్ పొల్యూషన్? డిస్క్రైబ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ హ్యావ్. ఎక్స్ప్లెయిన్ ఎయిర్ పొల్యూషన్ అని సపరేట్గా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ వాటర్ పొల్యూషన్ అని అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ నాయిస్ పొల్యూషన్ అని అడుగుతున్నాడు. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. వీటి మీద ఈరోజు మనం ఆన్సర్ తయారు చేసినాం. అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్లో చూద్దాం. పొల్యూషన్, వాట్ ఈస్ మీన్ బై పొల్యూషన్ అని అడిగింది. పొల్యూషన్ అంటే ఏంటిది? మీకేం తెలుసు? ఇన్ తెలుగు విసే పొల్యూషన్ అంటే కాలుష్యం. మరి కాలుష్యం గురించి ఏం చెప్పాలి? సో వీ హ్యావ్ టు రీడ్ ద ఇంట్రడక్షన్. ద డిక్లైన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ బీన్ ఎవిడెన్స్డ్ బై ద increasing pollution. ఏంటంట? ద డిక్లైన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఈ క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనేది తగ్గుతున్నప్పుడు, ద డిక్లైన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అంటే తగ్గుతుంది. ఏంటిది? క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనేది తగ్గుతుంది. ఏది ఎవిడెన్స్ చేస్తుంది? ఇంక్రీజింగ్ పొల్యూషన్, పెరుగుతున్న కాలుష్యమే ఇది దీనికి సాక్ష్యం. లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్స్, దీనికి కారణం ఏమవుతుంది? లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్స్ అండ్ బయాలజికల్ డైవర్సిటీ. ఎక్సైజ్ యూ, ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుంది? అండ్ రిలీజ్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ ద అంబియంట్ అట్మాస్ఫియర్. అందరికీ తెలియదు అంబియంట్ అంటే అక్కడ రెడ్ కలర్లో రాసిన చూడండి, ఫ్రెష్ అట్మాస్ఫియర్. అంబియంట్ అంటే ఫ్రెష్ అనమాట. ఈ ఫ్రెష్ అట్మాస్ఫియర్లోకి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ కావడం వల్ల మనకి కాలుష్యం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఫుడ్ చైన్స్ లీడ్స్ టు గ్రోయింగ్ రిస్క్. ఈ ఫుడ్ చైన్స్ గ్రోయింగ్ రిస్క్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ యాక్సిడెంట్స్ అండ్ థ్రెట్స్ టు ద లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఇట్ ఈస్ మీన్ బై పొల్యూషన్. పొల్యూషన్ అంటే డెఫినేషన్ చూద్దాం కింద. పొల్యూషన్ మీన్స్ ద ఇండక్షన్ ఆర్ introducing some harmful materials into the environment is known as pollution. These harmful materials are the pollutants. ఈ హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఏమైతే ఉన్నాయో అవి వాటిని పొల్యూటెంట్స్ అంటారు. అయితే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ద పొల్యూషన్. ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద పొల్యూషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్ అయితేనేమో దాన్ని ఆర్టిఫిషియల్ పొల్యూషన్ అంటారు. వితౌట్ ఇన్వాల్వ్మెంట్ అయితేనేమో న్యాచురల్ పొల్యూషన్ అంటారు. పొల్యూషన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 types బేసిస్ ఆన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మ్యాన్. దీస్ ఆర్ న్యాచురల్ పొల్యూషన్ అండ్ ఆర్టిఫిషియల్ పొల్యూషన్. ఏంటి సార్? పొల్యూషన్ అంటే ఖచ్చితంగా మనిషే చేయాలి అంటారా? లేదు, మనిషి చేయకపోయినా అది పొల్యూషనే. దాన్నే న్యాచురల్ పొల్యూషన్ అంటారు. న్యాచురల్ పొల్యూషన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఏ పొల్యూషన్ విచ్ వాస్ క్రియేటెడ్ బై గాడ్. అంటే మనం ఇప్పుడు గాడ్ అనడం కూడా ఈ సైన్స్ పరంగా తప్పవుతుంది. కాబట్టి ఇట్ వాస్ ఏ పొల్యూషన్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ఏ గాడ్ ఆర్ నేచర్. ప్రకృతి సహజంగా ఏర్పడే పొల్యూషన్ అనమాట. దీస్ ఆర్ దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇందులో మానవ ప్రణయం అనేది ఉండదు. ఇట్ ఈస్ అన్డౌటెడ్ ఫ్యాక్ట్, ఇప్పటికీ నమ్మరు, దట్ నేచర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ద పొల్యూషన్. ఈ నేచర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట దేంట్లో? క్రియేషన్ ఆఫ్ ద పొల్యూషన్లో. ఇది ఎప్పటికీ నమ్మలేని నిజం అంటుండు. ఎగ్జాంపుల్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ భూకంపం, సునామీ, ఫారెస్ట్ ఫైర్స్. మీకు తెలుసా ఫారెస్ట్ ఫైర్స్ అంటే? మనకి చిన్నప్పుడు తెలిసేది ఉన్నట్టుండే అడవిలో మంటలు రాచుకునేవి. ఎవరు పెట్టరు అవి. అంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి రాపిడి ఏర్పడి మొత్తం అడవంతా తగలబడిపోయింది అనమాట. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద న్యాచురల్ పొల్యూషన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పొల్యూషన్లోకి వెళ్దాం. ఆర్టిఫిషియల్ పొల్యూషన్ అంటే ఏం చేస్తుంది? ద ఆర్టిఫిషియల్ పొల్యూషన్ ఈజ్ ఎ పొల్యూషన్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ద హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ చేత ఇది పొల్యూట్ చేయబడ్డది. దీన్నే ఆర్టిఫిషియల్ పొల్యూషన్ అంటారు. దేర్ ఈజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఖచ్చితంగా ఇందులో హ్యూమన్ బీయింగ్ ప్రణయం ఖచ్చితంగా ఉంటుంది. మానవ ప్రణయం ఖచ్చితంగా ఉంటుంది. దే ఆర్ సమ్ పొల్యూషన్స్ గివెన్ బిలో. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. ఇప్పుడు ఫస్ట్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అంటే ఏంటిది? జల కాలుష్యం. వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్. ఇన్ వాటర్ పొల్యూషన్
జనరలీ థింకింగ్ ఆర్ స్పీకింగ్, మనం జనరల్గా ఆలోచిద్దాం వాటర్ పొల్యూషన్ అంటే ఏంటిదో. వాటర్ పొల్యూషన్ మీన్స్ డీవియేషన్ ఫ్రమ్ ద ప్యూర్ వాటర్ ఫామ్, అంటే ద స్టేట్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ద ప్యూర్ వాటర్ వేర్ బై ఇట్స్ నార్మల్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్ ఎఫెక్టెడ్ ఇన్ సింపుల్ మేనర్. ఏంటంట, ద డీవియేషన్ ఆఫ్ ద ప్యూర్ ఫామ్ ఆఫ్ ద వాటర్, ప్యూర్నెస్ ఆఫ్ ద వాటర్ని తీసేస్తారంట బై ఇట్స్ నార్మల్ ప్రాపర్టీస్. దేని నుంచి? దాని నార్మల్ ప్రాపర్టీస్ నుంచి దాని ఫంక్షన్స్ ఎఫెక్టెడ్ ఇన్ ద సింపుల్ మేనర్లో. దీన్నే వాటర్ పొల్యూషన్ అంటారు. వీ కెన్ సే ద వాటర్ పొల్యూషన్ యాజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సమ్ ఫారెన్ సబ్స్టాన్సెస్. ఇక్కడ ఫారెన్ అనే పదం వచ్చింది వాటికి చెప్తున్నా, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. కామన్గా మనం ఇప్పుడు అమెరికాలో మన రిలేటివ్స్ అనమాట, ఈ రిలేటివ్స్ని మీరు ఫారినర్స్ అంటారు. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళనే ఫారినర్స్ అంటారా? లేదు, వాళ్ళకి మనం కూడా ఫారినర్సే. ద పీపుల్ వేర్ మన దగ్గర కాకుండా వేరే దగ్గర ఉన్న వాళ్ళని ఫారినర్స్ అంటారు. వాడు అమెరికాలోనే ఉండని, ఆస్ట్రేలియాలోనే ఉండని, జపాన్లోనే ఉండని, వాళ్ళందరూ మనకి ఫారినర్స్. అలాగే మనం వాళ్ళకి ఫారినర్స్, అదర్ కంట్రీ కదా, మనం దాన్ని ఆ విధంగా ఫారినర్స్ అంటారు. అంటే ఇక్కడ వీ కెన్ సే దట్ వాటర్ పొల్యూషన్ యాజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సమ్ ఫారెన్ సబ్స్టాన్సెస్. ఉండకూడని మనుషులు అక్కడ ఉర్రు, ఉండకూడని సబ్స్టాన్సెస్, ఫారెన్ సబ్స్టాన్సెస్ ఇన్ ద వాటర్ ఆర్ ఇంప్యూరిటీస్, వాటినే ఇంప్యూరిటీస్ ఇన్ సచ్ క్వాంటిటీ, ఆ క్వాంటిటీలో. సో యాజ్ టు కాన్స్టిట్యూట్ ఏ హెల్తీ హజార్డ్ బై లోయింగ్ ద వాటర్ క్వాలిటీ. దీనివల్ల ఏం జరుగుతుంది? హెల్తీ హజార్డ్, దానికి హెల్త్ హజార్డ్ జరిగిందనమాట. బై లోయరింగ్ ద వాటర్ క్వాంటిటీ అండ్ మేకింగ్ అన్ఫిట్ ఫర్ యూజింగ్. మేకింగ్ అన్ఫిట్ ఫర్ యూజింగ్, మనకి వాడుకోవడానికి పనికిరానిదిగా మార్చేసారు అనమాట. దిస్ ఈస్ మెయిన్ బై వాటర్ పొల్యూషన్. ఓకే, the main causes of the water pollution are given below. Deforestation is main reason for the water pollution, because the deforestation is the main reason for the rain to become scarcer. అంటే డిఫారెస్టేషన్కి వాటర్కి ఏం సంబంధం ఉంది సార్ అంటారా? డిఫారెస్టేషన్ అంటే ఏంటిది? అడవుల్ని తీసేయడం, అడవుల్ని కొట్టేయడం, వీటి వల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది అంటున్నా. ఎందుకంటే ఈ అడవులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడనే వర్షం పడుతుంది, వేరే దగ్గర పడదు. ఇన్ ద మెయిన్, సో ఇది ఇండైరెక్ట్గా డిపెండ్ అవుతుంది దేని మీద? వాటర్ పొల్యూషన్ మీద. రిలీజింగ్ ద కెమికల్ వేస్టేజెస్ ఇన్ టు ద వాటర్ బాడీస్ లైక్ సీస్, రివర్స్ ఎక్సెట్రా వితౌట్ ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ చేయకుండా డైరెక్ట్గా కెమికల్ వేస్టేజ్ అనేది ఫ్రమ్ ఇండస్ట్రీస్. Industrialization is also one of the biggest reason అనమాట. Avoid the usage of the dangerous fertilizers and the pesticides in the agriculture. దీనివల్ల సాయిల్ ఫెర్టిలిటీ లాస్ అవుతుంది. తర్వాత ఈ సాయిల్ అనేది డైరెక్ట్గా వెళ్ళి వాటర్లో కలుస్తుంది, దానివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. The water is the main support system in the human life. So please support to misuse. Please స్టాప్ ద వాటర్ పొల్యూషన్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ద వాటర్. మీరు వాటర్ పొల్యూషన్ చేయకండి అండ్ మిస్యూజ్ చేయకండి. వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాడేయకండి. ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు వాటర్ పొల్యూషన్ గురించి అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్తున్నా. జనరల్లీ ఎయిర్ పొల్యూషన్ మీన్స్ ద presence of the some foreign materials or impurities. The impurities are pollutants of the air pollution. These pollutants are released from the factories, industries, motor vehicles, etc. This is meant by air pollution. Air is not only oxygen, it is a mixture of all gases. Concentration of carbon dioxide is one of the main reason for the ఎయిర్ పొల్యూషన్. అసలు కాజెస్ ఏంది ఇక్కడ షార్ట్గా రాసిన తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జనరల్ రీజన్స్ ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మీకు నాలెడ్జ్ ఉంటుంది. కాజెస్ ఇండస్ట్రియలైజేషన్, దేనివల్ల? డేంజరస్ గ్యాసెస్ ఇంటూ ద ఎయిర్. తర్వాతకి యూసేజ్ ఆఫ్ మోటార్ సైకిల్స్, ఇదేంటిది? స్మోక్ని రిలీజ్ చేస్తుంది ఇంటూ ద ఎయిర్. దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్. ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఏం చేసింది ఇది? తాజ్ మహల్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ డ్యూ టు ద ఎయిర్ పొల్యూషన్ యాజ్ అ రిజల్ట్స్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ సల్ఫర్ డైఆక్సైడ్ కంటెంట్ ఇన్ ఎయిర్ డ్యూ టు ద కోల్ యూసేజ్ ఇన్ ఇండస్ట్రీస్, రైల్వే. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత రైల్వేస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యూసేజ్ ఆఫ్ కోల్ హైలీ ఉంది. దీనివల్ల సల్ఫర్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ అయింది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల తాజ్ మహల్ కలర్ అనేది మారుతూ వస్తుంది. ఇన్ ద ఈ కేసులో మెహతా 1987 వర్సెస్ హోల్ ఇండియా సుప్రీం కోర్ట్ ఇష్యూడ్
appropriate directions in the prevention of touch. అంటే ఆ ఫ్యాక్టరీస్ని బాగా మందలిచ్చిందనమాట సుప్రీంకోర్టు. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ని తీసేసింది, అక్కడ రైల్వే ట్రాక్ని తీసేయాలని చెప్పిందనమాట. నాయిస్ పొల్యూషన్, ఇక లాస్ట్ పొల్యూషన్. ద ఎన్సైక్లోపీడియా అమెరికానా, అందరికీ ఒక ఎన్సైక్లోపీడియా ఉంటారు. ఆ ఎన్సైక్లోపీడియా అమెరికానా డిఫైన్స్ ద నాయిస్ పొల్యూషన్ యాజ్ అన్వాంటెడ్ సౌండ్, అండ్ ఎన్సైక్లోపీడియా బ్రిటన్ డిఫైన్స్ ద నాయిస్ పొల్యూషన్ యాజ్ అన్డిజైర్డ్ సౌండ్. అవసరం లేని సౌండ్, ఇక ఇది కూడా అన్డిజైర్డ్, అనుకోని సౌండ్ అనమాట, మనకు తెలియని సౌండ్. ద సతీష్ శాస్త్రి అండ్ మంజు త్రివేది డిస్క్రైబ్డ్ నాయిస్ పొల్యూషన్ యాజ్ ఏ స్లో కిల్లర్, నెమ్మదిగా చంపేస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ బిజయింద్ర వర్సెస్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కటక్, it held that noise not only causes irritation or annoyance, మనకు చిరాకు ఒకటే పెట్టించదు ఈ నాయిస్ పొల్యూషన్, బట్ ఆల్సో కన్స్ట్రిక్ట్ ద ఆర్టరీస్, మన హార్ట్లో ఉన్న ఆర్టరీస్ని తొలగిస్తుంది. ఇంక్రీజ్ ద ఫ్లో ఆఫ్ అడ్రినలిన్ ఫ్లో అనేది పెరుగుతుంది దీనివల్ల. ఫోర్సెస్ ద హార్ట్ టు వర్క్ ఫాస్టర్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాజెస్ హెవీ యూసేజ్ ఆఫ్ వెహికల్స్, మోటార్స్, మెషిన్స్, ఏరోప్లేన్స్, ఆటోమొబైల్స్, ట్రైన్స్, స్పీకర్స్ ఎక్సెట్రా. నాయిస్ పొల్యూషన్ సీరియస్లీ ఎఫెక్ట్ ద హ్యూమన్ హెల్త్